ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహామహిమాన్వితమైన సంకష్టహర చతుర్థి వ్రతం గురించి తెలుసుకుందాం. సంకష్టహర చతుర్థి ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్థి వస్తుంది కదా, అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే 4వ రోజు. ఆ రోజున మనం ఈ సంకష్టహర చతుర్థి జరుపుకుంటాం. కొంతమంది తెలియక సంకష్ట చతుర్థి అంటారు. అలా పిలవకూడదు, సంకష్టహర చతుర్థి అని అనాలి. సంకష్టం అంటే పెద్ద కష్టం. అలాంటి ఏ కష్టం ఉన్నా సరే ఈ చతుర్థి వ్రతం చేయగలిగితే ఆ కష్టాలన్నీ తీరిపోతాయి. ఎంతో మంది ఈ వ్రతం చేసి తమ కష్టాలను తొలగించుకున్నారు. సంకష్టహర చతుర్థి అంటే ఏమిటి అంటే గణపతికి 32 స్వరూపాలు ఉన్నాయి అని ముద్గల పురాణంలో చెప్పారు. అందులో ఆఖరి స్వరూపమైన 32వ స్వరూపమే ఈ సంకష్టహర గణపతి. ఆయన కుడి చెయ్యి వరదహస్తం ఉంటుంది, ఎడమ చేతిలో పాయస పాత్ర ఉంటుంది, దేవేరిని ఎడమ తొడ మీద కూర్చోపెట్టుకుని ఉంటారు. ఆ స్వామికి ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి అంటే చాలా ఇష్టం. అందుకని ఈ వ్రతం ఏ నెలలో అయినా వచ్చే కృష్ణపక్ష చతుర్థిలో చెయ్యవచ్చు. పురాణాల ప్రకారం ఈ వ్రతం చెయ్యడం వల్ల 13 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ 13 రకాలలో ఏ కష్టం ఉన్నా ఈ వ్రతం చెయ్యడం వల్ల అద్భుతమైన ప్రయోజనం వస్తుంది. ఆ 13 ఏమిటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, మనం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటే అప్పుడు ఈ వ్రతం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జీవితంలో అభివృద్ధి లేదు అన్నప్పుడు, అంటే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఎదుగుదల లేనప్పుడు ఈ వ్రతం చెయ్యాలి. నరదృష్టి అంటే మనం ఉన్నతమైన స్థితికి వెళ్తున్నప్పుడు దానిని చూడలేని వాళ్ళ దృష్టి దోషం మన మీద ఉంటుంది. అలాంటప్పుడు ఆ నరదృష్టి పోవడానికి ఈ వ్రతం చెయ్యాలి. తరువాత ఆర్థిక బాధలు ఉన్నా, సంతానం లేకపోయినా, గృహవసతి లేకపోయినా, అంటే మనం ఎన్నిసార్లు ప్రయత్నించినా సొంత ఇల్లు కలుగకపోవడం, ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా, పిల్లలకి విద్యాభ్యాసం సరిగా లేకపోయినా వాళ్ళు కూడా ఈ వ్రతం చేయవచ్చు. శత్రుపీడ ఉన్నవాళ్ళు, పాడి పంటలు సమృద్ధిగా లేకపోయినా, అలాగే వివాహం కాకపోయినా, దంపతుల మధ్య సయోధ్య లేకపోయినా, లేదా చేయని తప్పుకి అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నా, ఈ 13లో మీకు ఏ విధమైన కష్టం ఉన్నా ఈ వ్రతం చేస్తే మీకు అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వ్రతాన్ని ఎవరు చేయొచ్చు అంటే ఏ కులం వారైనా చేయొచ్చు. స్త్రీలైనా పురుషులైనా చిన్నపిల్లలైనా ఎవరైనా చేయొచ్చు. ఈ వ్రతం ఒక్కసారి చేస్తేనే గొప్ప ప్రయోజనం ఇస్తుంది. అలాంటిది 1 సంవత్సరం పాటు ప్రతి నెల 12 సార్లు చేస్తే ఈ వ్రతానికి గొప్ప సిద్ధి చేకూరుతుంది. ఇప్పుడు మనం ఈ వ్రతం ఎలా చేయాలి మరియు ఈ వ్రతం చేయడానికి గల నియమాలు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా ఈ వ్రతాన్ని మనం బహుళ పక్ష చతుర్థి నాడు చెయ్యాలి. అంటే పౌర్ణమి తర్వాత వచ్చే చవితి అన్నమాట. ముఖ్యంగా ఆ రోజు చంద్రోదయం సమయానికి చతుర్థి తిథి ఉండాలి. పొద్దున్న ఉండటం కాదు, ముందుగా మీరు క్యాలెండర్లో చూసుకోండి. పొద్దున్న ఉన్న సాయంకాల సమయంలో చంద్రోదయ సమయంలో కనుక చతుర్థి అనేది ఉండాలి. ఆ తిథి చూసుకొని ఆ రోజున మనం చెయ్యాలి. ఆ రోజు ఏం చేయాలంటే పొద్దున్నే లేచి స్నానం చేసే నీళ్ళల్లో నల్ల నువ్వులు వేసి వాటితో స్నానం చెయ్యాలి. తరువాత స్వామికి ముడుపు కట్టాలి. అంటే సాయంత్రం మనం పూజ చెయ్యాలి, పొద్దున్నే ముడుపు కట్టాలి. ముడుపు ఎలా కట్టాలంటే ఒక కొత్త ఎరుపు రంగు రవికల బట్ట తీసుకొని అందులో పసుపు కుంకుమ చల్లి 3 దోసిళ్లతో బియ్యం వెయ్యాలి. తరువాత అందులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, 3 తమలపాకులు దక్షిణ వేసి మూట కట్టి గణపతి విగ్రహం దగ్గర గాని ఫోటో దగ్గర గాని పెట్టి గణపతికి 21 ప్రదక్షిణాలు చెయ్యాలి. చేసి, స్వామి, ఈ రోజు నేను పలానా కోరికతో ఈ వ్రతం చేస్తున్నాను, అందుకే ఈ ముడుపు కట్టుకున్నాను, నా వ్రతం సవ్యంగా సాగేటట్లు చేసి నా కోరిక తీర్చు అని నమస్కారం చేసుకోవాలి. ఇంకో నియమం ఏమిటి అంటే ఉదయం అంతా ఉపవాసం ఉండాలి. పాలు పండ్లు లాంటివి తీసుకోవచ్చు. ఉపవాసం ఉండలేని వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఏమైనా తినవచ్చు. ఆ రోజంతా అనవసరమైన ఆలోచనలు చెయ్యకుండా పూర్తి భక్తి శ్రద్ధలతో గణపతి ధ్యానం చెయ్యండి. అప్పుడు సూర్యాస్తమయం అయ్యాక తలస్నానం చేసి దీపం వెలిగించి తోరాలు కట్టుకొని ఈ వ్రతం చెయ్యాలి.
మళ్ళీ తరువాత రోజు ఉదయం దేవుడికి పూజ చేసేదాకా తోరాలు ఉంచుకోవాలి. నైవేద్యానికి బెల్లం పరమన్నం మరియు 21 మోదకాలు కానీ 21 ఉండ్రాళ్ళు కానీ చెయ్యాలి. ఇంకో నియమం ఏమిటి అంటే వ్రతం చేసే రోజు మరియు ముందు రోజు బ్రహ్మచర్యం పాటించాలి. మద్యం మాంసం ముట్టుకోకూడదు. వ్రతం ఎలా చెయ్యాలంటే ముందుగా ఆచమనం, సంకల్పం, కలశ సాంప్రదాయం ఉంటే కలశం పెట్టుకోండి, లేకపోతే పంచపాత్రనే కలశంగా పెట్టుకోండి. తరువాత పసుపు గణపతిని పెట్టుకొని పసుపు గణపతికి విఘ్న నివారణ కోసం పూజ చేయాలి. తరువాత షోడశోపచార పూజ చేయాలి. తరువాత గణపతికి అంగ పూజ చెయ్యాలి. తరువాత 21 పుష్ప పూజ అంటే ఏదైనా ఒక రకం పుష్పం 21 తీసుకోండి, లేదు అంటే 21 రకాల పుష్పాలను తీసుకొని గణపతికి పూజ చేయాలి. ఇలా 21 రకాల పుష్పాలు దొరకనప్పుడు ఏదైనా ఒక రకం పుష్పాన్ని 21 పువ్వులు తీసుకొని ఈ 21 పుష్ప పూజ నామాలు చదువుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వుని సమర్పించండి. తర్వాత 21 పత్ర పూజ అంటే మనం వినాయక చవితి రోజు పత్రాలు తెచ్చుకుంటాం. అలాంటి పత్రాలు 21 రకాలు తెచ్చుకోవాలి. అది దొరకలేదు అంటే కనుక గరికనైనా తెచ్చుకోవచ్చు. గరికతో పూజని చేయొచ్చు. తర్వాత వినాయక అష్టోత్తరం చదవాలి. తర్వాత సంకట నాశన గణేశ స్తోత్రం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, అంటే 3 సార్లు కానీ 5 సార్లు కానీ 9 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకోవాలి. తర్వాత గౌరీ పూజ చెయ్యాలి. గౌరీ పూజ అయ్యాక పంచోపచార పూజ అంటే ధూపం, దీపం, నైవేద్యం, మంత్రపుష్పం, నమస్కారం అన్నమాట. తర్వాత దూర్వాయుగ్మ పూజ అంటే మనం తెచ్చుకున్న గరికని 11 భాగాలు చేసి 11 నామాలు చదువుకొని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గరిక భాగం సమర్పించాలి. తరువాత వ్రత కథలు చదువుకోండి. ఆ తరువాత స్వామివారికి అర్ఘ్యాలు ఇవ్వాలి. గణపతికి 12 సార్లు అర్ఘ్యాలు ఇవ్వాలి. చంద్రుడికి 3 సార్లు అర్ఘ్యాలు ఇవ్వాలి. అంటే గణపతికి అర్ఘ్యాలు ఇచ్చేటప్పుడు పువ్వులు, అక్షింతలు, నీళ్లు చేతిలోకి తీసుకొని శ్లోకాలు చదువుకుంటూ అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అలాగే తర్వాత ఆరుబయటికి వచ్చి చంద్రుడి దగ్గర చూస్తూ చంద్రుడికి కొంచెం తెల్ల బియ్యం అంటే అక్షింతలు కాకుండా మామూలు తెల్ల బియ్యాన్ని తీసుకొని ఆవు పాలు పోసి చంద్రుడికి రోహిణీదేవికి కలిపి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. ఇది ఈ వ్రతం చేసే పద్ధతి. ఆ గణపతి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. సర్వేజనా సుఖినో భవంతు.